వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ కొత్త అంశాలు మీకు అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొత్త వారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి. నాగార్జున సాగర్లో నెట్ బాల్ సెలక్షన్స్. నాగార్జున సాగర్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నెట్ బాల్ సెలక్షన్స్ జరిగాయి. హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో బుధవారము నెట్ బాల్ సెలక్షన్స్ జరిగినట్లుగా నెట్ బాల్ సెలక్షన్స్ జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నెట్ బాల్ సెలక్షన్స్ నాగార్జున సాగర్లో జరిగింది. ఈ సెలక్షన్స్కు జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అండర్ 14th విభాగము, అండర్ 17th విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. అండర్ 17th విభాగంలో 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. అండర్ 14th విభాగంలో 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 23, 24, 25 మహబూబ్నగర్ జిల్లాలోని కే సముద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల్లో పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నెట్బాల్ సెలక్షన్స్ విజయవంతంగా ముగిశాయి. నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో నిర్వహించిన నెట్బాల్ సెలక్షన్స్కు నల్గొండ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల, మిర్యాలగూడ డివిజన్ సెక్రటరీ వెంకటరామరెడ్డి, సెయింట్ జోసెఫ్ పాఠశాల హెచ్ఎం సిస్టర్ లలిత ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరై సెలక్షన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సెలక్షన్లో ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 23, 24, 25 తేదీలలో మహబూబ్నగర్ జిల్లాలోని కే సముద్రంలో జరిగే నెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సిస్టర్ క్లారా, పీఈటీ కిరణ్, వివిధ పాఠశాలల పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.